ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామానికి చెందిన రైతు రాఘవరెడ్డి సహజ విధానాల్లో వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకర పంటలు పండిస్తున్నాడు. గతంలో రసాయన సేద్య విధానాల్లో నష్టాలు వచ్చిన నేపథ్యంలో జిల్లాలోని ప్రకృతి సేద్య విభాగం అధికారుల సూచనలు, సలహాలతో సేంద్రియ దిశగా మళ్లారు. తనకున్న 90 సెంట్ల పొలంలో ఏ గ్రేడ్ మోడళ్లు, ఏటీఎం మోడళ్లలో పంటలను సాగు చేస్తున్నాడు. పంటల సాగుకు ముందు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో భాగంగా నవధాన్యాలను పంట పొలంలో కలియదున్నడంతో నేల సారం పెరిగిందని వివరిస్తున్నారు. ప్రస్తుతం కూరగాయలు, ఆకుకూరలతో పాటు బొప్పాయి పండిస్తున్నాడు. అలానే సరిహద్దు పంటలుగా జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలను వేస్తున్నాడు. ఈ 90 సెంట్ల భూమిని నేను రసాయన వ్యవసాయం గతంలో చేసేవాడిని. ఈ రసాయన వ్యవసాయం చేసినప్పుడు నాకు ఖర్చు పెరుగుతుంది, క్రమేణా దిగుబడి తగ్గుతుంది, భూమి సౌడు భారతం, ఇలాంటి సూచనలన్నీ గమనిస్తూ ఉన్నాను. గమనించి నాకు ఎప్పుడైతే దిగుబడి తగ్గిందో ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్కి అటెండ్ అవ్వటం జరిగింది. నేను మొదటగా మాకు ఏం చెప్పారంటే, ఈ సిబ్బంది వారు మీరు పిఎండిఎస్ అనే నవధాన్యాలు చెయ్యండి, భూమి మార్పు చెందుతుంది అన్నారు. అప్పుడు నేను 9 రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ భూమి అంతా చల్లటం జరిగింది. అట్లా 50 రోజులు ఉంచిన తర్వాత నేను కలయి దున్నటం జరిగింది. కలయి దున్నిన తర్వాత భూమి గుల్లబారటం, ఈ సౌడు అనేది కనపడలేదు నాకు భూమికి. వానపాములు వృద్ధి చెందటం జరిగింది. 15 రకాల పంటలు వేయాలి అనేటువంటిది ఆలోచన చేసుకొని ఆకుకూరలు, గడ్డ జాతి, కూరగాయలు, తీగ జాతి ఇలాంటివి పెంచుకున్నాను ముందు. ఈ 15 రకాలు పంటలు వేసినందువల్ల బయోడైవర్ట్ జరిగి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు అనేటువంటి బాగా వృద్ధి చెందటం జరిగి మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడం జరుగుతుందని బాగా గమనించాను నేను. అది ఒక 20 సెంట్లు నేను ఏటీఎం మోడల్ వేసుకోవటం జరిగింది. 30 రకాలు పంటలను ఎంచుకున్నాను. 30 రకాల పంటలు కూడా నాకు సమృద్ధిగా మంచి ఆదాయాన్ని ఇచ్చినాయి. తర్వాత నేను ఒక 20 సెంట్లు బొప్పాయి వేయటం జరిగింది. మిగిలినటువంటి 50 సెంట్లు ఏ గ్రేడ్ మోడల్గా నేను ఈ కూరగాయ జాతి, ఆకుకూరలు ఒక 5 రకాల పంటలను ఎంచుకొని చేయటం జరిగింది. దీనివల్ల నాకు మంచి ఆదాయం వచ్చింది. ఖర్చు అనేటువంటిది పూర్తిగా నివారణ జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఫెర్టిలైజర్స్ ఉపయోగం కాబట్టి మనకి ఆవు మూత్రం, ఆవు పేడతోటి 15 రోజులకు ఒకసారి జీవామృతం చేసుకునేవాడిని. 15 రోజులకి జీవామృతం చేసుకున్నందువల్ల ఈ భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఉత్ప్రేరకాలు చెంది ఈ మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతున్నాయి. రసం పీల్చే పురుగు కానీ ఇలాంటి వాటికి నేను జిగురు అట్టలు, తల్లి పురుగును కంట్రోల్ చేసుకునేదానికి లింగాకాశ బుట్టలు ఉపయోగించుకుంటున్నాను. నేను బార్డర్ క్రాప్గా మొక్కజొన్న, సజ్జ, జొన్న పెట్టుకుంటా. ఎందుకంటే ఇది పెట్టుకున్నందువల్ల పక్క రైతు నుంచి వచ్చేటువంటి కెమికల్ కానీ, అక్కడి నుంచి వచ్చేటువంటి పురుగును కానీ, అక్కడి నుంచి వచ్చే వేడి గాలిని కానీ ఇలాంటివన్నిటిని కూడా కంట్రోల్ చేసుకునేదానికి నేను ఈ బార్డర్ క్రాప్ని ఎంచుకోవటం జరిగింది. నాకు గతంలో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడేవాడిని. ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగి నేను ఈరోజు కుటుంబం మంచిగా నడుస్తుంది. నా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, మేము ఆరోగ్యంగా ఉన్నాం ఈ యొక్క ఉత్పత్తులు తినటం వల్ల. అట్లాగే మా గ్రామంలో ఉన్నటువంటి పక్క తోటి కుటుంబాలకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వటం, వారు తీసుకొని ఈ తినటం వల్ల వారు కూడా ఈ బాగుండాయి, మాకు ఇంకా కావాలని అనటం, వాళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తామని చెప్పి ప్రకృతి వ్యవసాయం సిబ్బందిని పిలిపించండి, మేము మాట్లాడి చేసుకుంటాం అనేటువంటిది నాకు చెప్పడం జరుగుతుంది. రసాయన వ్యవసాయం చేసినప్పుడు ఈ 90 సెంట్లకి కనీసం 30,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఫెర్టిలైజర్స్కి లేకపోతే కెమికల్ లిక్విడ్లకు కానీ వీటికి ఖర్చు అనేటువంటిది 30,000 అయితే నాకు వచ్చే ఆదాయం 40,000 కనపడేది. ఈ 40,000 అంటే 10,000 రూపాయలు ఆదాయం ఉండేది. అది క్రమేణా సంవత్సరం గడిచే కొంది ఆ 10,000 కూడా దిగబడి పూర్తి స్థాయిలో ఈ పెట్టిన ఖర్చు కూడా కనపడతల్ల నాకు. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేసినందువల్ల 5,000 రూపాయలతో నాకు ఈ కషాయాలు తయారవుతున్నాయి, జీవామృతం తయారవుతుంది, అట్లాగే గ్రోత్ ప్రమోటర్స్ తయారవుతున్నాయి. ఇవి నేను నా భూమికి ఉపయోగించుకున్నందువల్ల తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి తీయగలుగుతున్నాను. నాకు నెల వచ్చేలేకే 25,000 రూపాయలు తగ్గకుండా నాకు ఈ ఆదాయం అనేటువంటిది వస్తుంది. మొట్టమొదట్లో ప్రకృతి వ్యవసాయంలో అంతా ఏకపంట విధానం ఉండేది. మేము రానిచ్చి కూడా ఇక్కడ అవగాహన పూర్తిగా కల్పించి మేము ఈ గ్రేడ్ మోడల్స్, ఏ గ్రేడ్ మోడల్స్, ఏటీఎం మోడల్స్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రాఘవరెడ్డి లాంటి వాళ్ళు ఈ కొత్తపట్నం మండలంలో 25 మంది ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్ వేశారు. వీళ్ళు దిగుబడులు కూడా ఎక్కువ స్థాయిలో సంవత్సరానికి 3 లక్షలు, 2.5 లక్ష ఆదాయాలు తీసేటట్టుగా మేము
ప్రయత్నం చేశాము. ఇందులో భాగంగా చాలా మంది కూడా రైతులు ఆసక్తి చూపుతున్నారు. సహజ విధానాల్లో పండించే ఆకుకూరలు, కూరగాయలు నాణ్యంగా ఉండడంతో పొలం వద్దనే నేరుగా విక్రయిస్తున్నట్లు రైతు చెబుతున్నాడు. ఈ విధానంలో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నికరాదాయం పెరిగిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాడు.